మాది పెద్దపల్లి జిల్లా ఓదల మండలం గుండ్లపల్లి గ్రామం. ఐటీఐ సెకండ్ ఇయర్ పెద్దపల్లి సింధూరా కాలేజ్. కరీంనగర్ డిస్టిక్ పెద్దపల్లి కరీంనగర్ డిస్టిక్ సదపూర్ మండల్ వెల్లంపల్లి విలేజ్. తీసుకున్నా చదువుకున్నావా? హైదరాబాద్ ఎందుకు వచ్చినావు? సినిమా అంటే పిచ్చి మామ, సినిమా అంటే ఇష్టం మామ, సినిమా నగరే మామ, కృష్ణా నగరే మామ. హైదరాబాద్ వచ్చి సినిమాల కోసం వచ్చినావా? అవునన్నా. ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చినావా సినిమాలలో యాక్ట్ చేసినావా? పుష్ప 2లో చిన్న రోల్, ఒక 1 డే. పుష్ప 2లో రామరాజన్న తీసుకెళ్ళాడు. కృష్ణానగర్ రామరాజన్న 1550 పిల్లల నెంబర్ కాదు కానీ నేను చెప్పాను. పుష్ప 2లో ఏ రోల్ చేసినావు? ఏం లేదన్నా, వ్యాన్ పోలీస్ ఏపీ పోలీస్ వ్యాన్ లో టెస్ట్ కూర్చున్నా. కనబడ్డాను సినిమాలో ఒక సెకండ్ అన్న. నా సినిమా చూడలేను. ఇంకా పుష్ప 2 సినిమా చూడలే నువ్వు యాక్ట్ చేసి? ఎందుకని? నాకు ఇంట్రెస్ట్ ఉండదన్న సినిమా అంటే. అరే సినిమా పిచ్ అన్నావు కదరా. సినీ యాక్టింగ్ జబర్దస్త్, శ్రీదేవ కంపెనీ షార్ట్ రీల్స్ చూస్తాను. బాగా చూస్తావా? జబర్దస్త్ లో నీకు ఎవరు స్కిట్ బాగా ఇష్టం? జబర్దస్త్ అన్న, బుల్లెట్ భాస్కర్ అన్న, ఫైమా అన్న, ఇంకా రాకేష్ అన్న, జ్యోతక్క, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్. కాదు అది కానీ హైపరాది షోలు చూసావా? చూసా, బాగుంటాయి హైపరాది పంచులు. ఓకే. ఎక్కువ ఇష్టం భాస్కర్ అన్న, బుల్లెట్ భాస్కర్ అన్న. ఫైమా అక్క ఇక ఫుల్. ఓ మై గాడ్. సరే కానీ నువ్వు ఇప్పుడు రోజు ఏడుంటావు? ఇది బెడ్, ఇది ఫుడ్. ఆడే ఈయన కృష్ణకాంత్ పార్క్ ఉంటావు. ఫుడ్ ఆడ ఉంటాడు, నేను ఫుడ్ మీ అసెంట్లో ఎవరో ఒక రోజు తినిపిస్తారన్నా. అంతే. సినిమాలు యాక్ట్ చేద్దామని వచ్చినావు, ఫుడ్ లేదు. ఇంట్లో వాళ్ళు బెటరా ఫుడ్? మా దూరం కదన్నా, 300 kilometers. అవును, డబ్బులు ఇయ్యరా ఇంట్లో వాళ్ళు? ఇస్తారులే, నేను తింటా. మధ్యాహ్నం తినాలే 100 రూపీస్ పెట్టి. కుమారాంటి 2 దగ్గర అక్కడ ఉంటుంది. కుమారాంటి 2 బాగుంటుంది అన్నం ఆడ. తిన్నావు? మరి మార్నింగ్ డ్రై చేయదు. అయినా ఈవినింగ్ పానీపూరి తింటా. అంతే. ఎందుకని? అన్నం తిన్నావా? పైసలు లేవు మామ, పైసలు లేవు మామ. బిచ్చగాడు సినిమా తీయాల్సింది అసలైంది నేను మామ. కాదు బ్రో, ఇంత బాధలో ఉంటూ అంత నవ్వుతున్నా ఎందుకు? నవ్వా? ఇది మీద నవ్వు, లోపల బొర్రు. అంతేనా? పొట్ట విప్పి చూడు పురుగులుండు, మీద చూడు మేలుండు. పండు మీద చూడు మేలుండు, పొట్ట విప్పి చూడు పురుగులుండు అన్నట్టు ఉంటుంది అన్న. చూడు, మరి మన పెన్ను లేదు పంచినాడు స్కూల్లో. గవర్నమెంట్ స్కూల్ కృష్ణకాంత్ దగ్గర సాయిబాబా టెంపుల్ ఉంటుంది. అటు నుంచి వెళ్ళి కొంచెం ఇట్లా పోతే ఉంటుంది గవర్నమెంట్ స్కూల్. జవహర్ నగర్ గవర్నమెంట్ స్కూల్. ఎన్ని మంచినావు పెన్నులు? 364 పెన్నులు మంచినావా? డబ్బులు ఏడే నీకు అన్ని? మా పేరెంట్స్ కేసీఆర్ దయ్యా రైతు బంధు, మా మమ్మీ రైతు బంధు. అవి పడితే నీకు ఇస్తే రైతు బంధు మా మమ్మీ ఇవ్వలేదు. మా మమ్మీ ఫోన్ పేలోకి వెళ్ళి నేను కొట్టుకొని చెప్పకుండా ఇవ్వకుండా హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్ వచ్చి సినిమాల కోసం వెయిట్ చేస్తున్నావు. 10,000 తెచ్చిన, సున్నాల పడ్డది అమౌంట్. ఇక మీ వీడియోలు తీసుకుంటే ఇప్పుడు నేను అడగదు. మళ్ళీ పెన్నులు ఎందుకు మంచాల్సి వచ్చింది మరి? నాకు ఇష్టం. ఎందుకు? పిల్లలంటే ఇష్టం. ఎందుకు? నువ్వు చిన్న పిల్లడు? అదేం లేదు, వాళ్ళ వాళ్ళు మంచిగా చూసి నవ్వుతారు, కొందరు భయపడతారు, కొందరు ఇష్టపడతారు. అలా ఇష్టం. ఎంత తెచ్చుకున్నా అమౌంట్? 10,000 తెచ్చా, 0 అయ్యాయి. ఇప్పుడు మీ వీడియోలు తీసి పెడితే మీకు ఒకవేళ మంచిగా పాపులర్ అయితే మీరు ఇస్తే సినిమా ఛాన్స్ వస్తే సున్నాల పడ్డది అమౌంట్. ఇక మీ వీడియోలు తీసుకుంటే ఇప్పుడు నేను అడగదు. మళ్ళీ పెన్నులు ఎందుకు మంచాల్సి వచ్చింది మరి? నాకు ఇష్టం. ఎందుకు? పిల్లలంటే ఇష్టం. ఎందుకు? నువ్వు చిన్న పిల్లడు? అదేం లేదు, వాళ్ళ వాళ్ళు మంచిగా చూసి నవ్వుతారు, కొందరు భయపడతారు, కొందరు ఇష్టపడతారు. అలా ఇష్టం. ఎంత తెచ్చుకున్నా అమౌంట్? 10,000 తెచ్చా, 0 అయ్యాయి. ఇప్పుడు మీ వీడియోలు తీసి పెడితే మీకు ఒకవేళ మంచిగా పాపులర్ అయితే
మీరు ఇస్తే మళ్ళీ సినిమా ఛాన్స్ వస్తే నువ్వు సినిమా ఛాన్స్ అంటున్నావు కదా, మరి అలా ఉంటే ఎవరైనా తీసుకుంటారా మరి? నేను అంతకుముందు డ్రెస్సెస్ తెచ్చుకుని ఎప్పుడు తెచ్చుకోలేదు. రేపు నా భయం ఏంటంటే ఇప్పుడు నా ఇంటికి వచ్చే బట్టలు ఉన్నాయి. వేరే మా అన్న 5,000 పెట్టి కొనుక్కొచ్చింది మొన్న. ఇంటికాడ బట్టలు ఉన్నాయి కానీ మా ఇంటికి పోతే ఎక్కడ తలపెట్టి తాళమెత్తరు అని ఇవే విండేసుకుంటాను. లేకుంటే ఎప్పుడో ఇంటికి పోయి తెచ్చుకున్నాను. అందుకే ఒక మా అన్న శివన్న అని ఫోన్ చేసిన. మా అన్న ఒకసారి వరేడు పోతే తెస్తామంటే మంచిర్యాల పోతాను రా, మరి 60,000 తెచ్చి అన్నాడు. లేకుంటే మా అక్క పోస్ట్ ఆఫీస్ అక్క ఉన్నది. అడిగితే అక్క మరి ఇట్లా మరి బట్టలు ఇట్లా రావాలంటే ఏం చేయాలంటే చెప్తుంది. మరి దాన్ని పోస్టులు ఇస్తా, పోస్టులు ఇవ్వంట అని చెప్పుకోండి, పోస్టులను పంపిస్తారు. ఈ అడ్రస్ అయితే వస్తాయి కదా, వస్తాయి అట్లా ఎప్పుడు పంపివంట. కొత్త ఆయన మొన్ననే మా అన్న 5,000 6,000 పెట్టి పైంటు అంగి 3 టీ-షర్ట్లు అవన్నీ చేసిండు. మరి ఇంటికాడ వాళ్ళు పంపిరా మనీయా? మనీ ఇస్తారులే కానీ నేను రైతు బంధు పడ్డాక నా మెసేజ్ చూసినాక ఇక్కడ ఉంటే నడవది. విలేజ్లో ఉంటే కుక్క చూసినట్టు చూస్తారన్న. విలేజ్లో ఉంటే విలువ ఉండదు. మనం బయట వాష్రూమ్స్ కడిగినా మంచిదే కానీ బయట ఉంటే గొప్ప, ఇంట్లో ఉంటే కుక్క కన్నా హీనంగా చూస్తాను నేను. కుక్కే అంటే నేను ఇంట్లో మమ్మీ తిడుతుంది, డాడీ తిడతారు, అక్క తిడుతుంది, ఎవరైనా నీకు తమ్ముడు కూడా తిడతాడు. లాస్ట్గా వస్తే నేను వాడేమన్నా నౌకరీ చేసిన అనుకో వాడు కూడా తిడతాడు డైరెక్ట్. నేను మనం బయట ఏం పని చేయకుండా మంచిదే, రూపాయి పస్తులు ఉన్న మంచిదే కానీ ఊళ్ళు ఉండద్దు అన్న. ఊళ్ళు ఉంటే దాని పాడంత జీవితం ఏది లేదన్న. ఇప్పుడు నేను ఒక సపోజ్ చెప్తున్నా, ఇప్పుడు నేను ఒక రోడ్డుకి షాప్ పెడుతున్నా, షాప్ అని మొదలు పెట్టా. నాకు ఆ షాప్ వాడు మంచిగా వచ్చి కట్టదు, నేను ఇంటికన్నా ఉంటున్నాను. వాడు ఏం చేస్తాడు, ఈ రక్తం మళ్ళీ 4 రోజులకు రాడు, మళ్ళీ 6 రోజులు మళ్ళీ 4 రోజులకు రాడు. షాపు కిరాణా షాప్ ఇంటి వేసాయి, గేట్ ఎత్తులు వేసినాయి, పిల్లర్లు వరుసకు అత్తలేడియా. ఇక వీడికి అట్టడు నేను పెట్టా 10,000 పట్టుకున్నా కానీ ఇప్పుడు 0 అయినాయి అన్న. అమౌంట్ 0 అయినాయి మీద అయినాయి. మీరు ఏమన్నా చేస్తే అయితే కాకుంటుంది కానీ ఓకే. నేను ఇప్పుడు అడుగుతలేనన్నా, న్యూస్ ఒకవేళ దిమ్మిడి బొమ్మడు అయింది అనుకో అప్పుడు తీసుకుందాం మనం. మీకు ఎట్లయినా వస్తాయి కదా యూట్యూబ్ నుంచి వెళ్ళి, ఆ దిమ్మిడి బొమ్మిడిలో మనం చూసుకుందాం లాస్ట్కి. అప్పుడు వస్తాయంటారు మీద అయ్యాది, నేనేం చేయలేను. ఇప్పుడు అంటే ఎవరో ఒకరు పెడతారులే. ఇప్పుడు అడిగి న్యాయం కాదు. ఇక మీకు ఫోటో ఇస్తాను, మీకు ఇంటర్వ్యూ ఇస్తున్నా కానీ ఒక జేబులో సేవ్ పెడతారు కానీ నాకు అలవాట్లేదు. ఇక్కడ ఉన్నా కాబట్టి ఇప్పుడు వద్దు, వీడికి వచ్చినాక ఇవ్వకుండా మనం అడిగి తీసుకుంటాం. ఇప్పుడు గీడిన ఉన్నా కాబట్టి మీరు జేబులో సేవ్ పెట్టిండి అన్న. వీళ్ళు అన్న మనకి ఇట్లా సేవ్ పెట్టిండు కావాలా అని, ఇట్లా జుట్టు ఉంటుంది చూడు, ఇట్లా ఉంటుంది అని సేవ్ పెట్టిండు కావాలా అని. అద్దానితోనే సప్లై కొన్నాడు. ఇగో ఈ ఫోన్ అనేది ఇది ఒక ఫోన్. రోడ్డు పడుకుంటున్నావు కదా, ఛార్జింగ్ ఎక్కడ పెడుతున్నావు? అమ్మో జేబులో పెట్టుకోవడానికి ఫోన్ మీద అనుకుంటా. ఛార్జింగ్ ఎక్కడ పెడతావు? అక్క ఫుడ్ పెట్టిందని చెప్పాను కదా అక్కల దగ్గర. రోజు పెడుతుందా అక్క? బిల్ వస్తుంది సతాయిస్తుంది కానీ మంచి ఎక్కలే పెట్టనిస్తుందిలే. అయినా కానీ స్విచ్ ఆఫ్ ఉంటాయి అని ఎప్పుడు ఛార్జింగ్ ఉండదు అన్న చక్క ఫోన్లలో. అయితే ఇది పాత ఫోన్ డిస్ప్లే పోయింది, సైడ్ పెట్టించుకున్నా. ఇది పాడు కానీ మొన్న మెట్రోలో ఏం చేసిన ఛార్జింగ్ పెట్టి డిష్ పెట్టినా ఇట్లా కింద పడ్డది. లేకుంటే ఇప్పుడు నాకు 2,000 రూపీస్ ఉండు మళ్ళీ డిస్ప్లే వేయించిన. ఎందుకంటే నాకు ఫోన్ నేను మంచిగా పట్టదు. మళ్ళీ సినిమా మనకెందుకన్నా వస్తే పోతా. సినిమా నేను తప్పు అడతలేనన్నా. జబర్దస్త్, శ్రీదేవి డాబా కంపెనీ లాంటి చిన్న షోలు, అలా చిన్న రోల్ పెద్ద రోల్ అవసరం లేదులే. ఓకే.